సార్ నమస్తే సార్. నమస్కారం అండి. ఏం పేరు సార్? నా పేరు నరసింహారెడ్డి. రెడ్డి గారు ఏం చేస్తుంటారు? నేను ఎక్స్ ఆర్మీ ప్రజెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజంలో జాబ్ చేస్తున్నాను. సార్ ఎక్కడ సార్ ఉండేది? మేము ఉండేది పటాన్ చెరువు కృషి డిఫెన్స్ కాలనీ. ఓకే, ప్రతాప్ చెరువు కాన్స్టిట్యూన్సీలో ఉంటారు. yes సార్ ఎట్లా సార్ పటాన్ చెరువులో అంటే డెవలప్మెంట్ పరంగా చూస్తూ ఉంటే? డెవలప్మెంట్ పరంగా చాలా బాగుంది. మేము 2010 నుండి ఇక్కడ ఉంటున్నాను. అప్పటికి ఇక సరైన రోడ్ లేకపోయేది. రోడ్లో చూసుకుంటే చాలా బాగున్నాయి. తర్వాత మిగతా విషయాలు ఎడ్యుకేషన్ పరంగా కూడా గ్రౌండ్స్ కానీ ఇతర స్కూల్ పిల్లలకు కానీ వెరీ ఫాస్ట్గా బాగుంది. అంటే ఇప్పుడు ఏరియాలో చూస్తూ ఉంటే ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్స్ కాలేజ్ కావచ్చు, స్కూల్ కావచ్చు, కాలేజ్లు, ఇక్కడ హాస్పిటల్స్ ఇవన్నీ వస్తూ ఉన్నాయి. అంటే ఇదంతా ఎప్పుడు డెవలప్మెంట్ అయింది? ఇవన్నీ ఇప్పుడు జస్ట్ ఈ 2010 తర్వాతనే ఇవన్నీ డెవలప్ అయ్యాయి. మేము 2010-12లో ఇక వచ్చే ముందు అసలు నిజంగాను లింగంపల్లి నుంచి ఇక్కడ రావాలంటే బస్సులో ఒక మనిషి ఉండకపోయేది. లింగంపల్లి నుంచి రావాలంటే ఒక మనిషి ఉండకపోయేది. ఇప్పుడు లింగంపల్లి ఇస్నాపూర్కి వెళ్ళాలంటే కూడా ఫుల్ ట్రాఫిక్లో ఉన్నాం. ఇక్కడ మంచి గ్రౌండ్ కానీ లేకపోతే పిల్లల స్కూల్ కానీ ప్రతి ఒక్కరి చిన్న ఒక రోజు 200-300 సంపాదించుకునే వాళ్ళు కూడా ఒక మంచి అట్మాస్ఫియర్ ప్లేస్ అన్నమాట. అంటే ఏరియల్ డెవలప్మెంట్ బాగానే అవుతుంది. ఏరియా డెవలప్మెంట్ ఈజ్ వెరీ ఫైన్, చాలా బాగా అవుతుంది ఇక్కడ. ఇప్పుడు 2010 నుంచి ఇప్పుడు 20 ఈ 16 ఇయర్స్లో అప్పుడు మామూలుగా ఒక 10 లక్షలకు ఉన్నటువంటి ఎకరం ఈరోజు ఒక 18-20 కోట్లు అయిపోయింది. మరి ప్రతి ఒక్కరు కూడా అవుట్స్కేట్లో వస్తూ రావడం ఉండడం మంచి బాగుంది. అంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కూడా ఐటీ డెవలప్ ఉంది, కానీ అలాంటి పొల్యూషన్ ఏం లేకుండా కూడా ఇక్కడ చాలా చూస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి రాజకీయవేత్తలు కానీ పర్లేదు. సార్ ఇక్కడ లోకల్గా ఎమ్మెల్యే పర్ఫార్మెన్స్ ఎట్లా అనిపిస్తుంది? ఎమ్మెల్యే పర్ఫార్మెన్స్ వెరీ గుడ్. చాలా ప్రతి చిన్న వాళ్ళని కూడా ఎవరు వచ్చిన వాళ్ళని చూసుకోవడం, వాళ్ళు చెప్తే వాళ్ళ బాధలకు వినడం కానీ ఆయన వంతు ఆయన కరెక్ట్గా చేస్తున్నాడు. రిజల్ట్ కూడా 3 సార్లు ఎమ్మెల్యే మరి 3 సార్లు వచ్చాడంటే మరి గ్రేటే. మళ్ళీ అది కాకుండా ప్రతి ఒక్కరు కంటిన్యూ వచ్చాడంటే చాలా గ్రేట్, వెరీ ఫైన్. సార్ ఇప్పుడున్న రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ చూస్తుంటే అడ్మినిస్ట్రేషన్ పరంగా చూస్తూ ఉంటే ఎట్లా అనిపిస్తూ ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే ఇప్పుడు ఏంది 2.5 years ఇంకా ఇప్పుడు అయిపోయింది, కానీ మనం కరెక్ట్ దాని గురించి ఏం సరిగ్గా చెప్పలేము. కాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మొత్తం త్రూఅవుట్ తెలంగాణలో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గారు మాత్రం ఈ పటాన్ చెరువు కాన్స్టిట్యూషన్లో ప్రతి ఒక్క స్ట్రీట్లో కానీ ఎక్కడ కానీ వెరీ నైస్. ప్రతి మనిషి కూడా కలవడం ఆయన, ఎందుకంటే చెప్పుకోవడం తక్కువ చేయడం ఎక్కువ, అది నేను గమనించాను. చెప్పుకోవడం స్టేజ్ మీదకి వెళ్ళో లేకుండా అక్కడ వెళ్ళో 10 మంది చెప్పుకోవడం తక్కువనే, కాకపోతే ఆయన చేతుల్లో చూపిస్తున్నాడు. సార్ అంటే ఇప్పుడు రాష్ట్రంలో ఒకటి సర్ ప్రక్రియ నడుస్తూ ఉంది కదా, SIR అన్నది ఏంటి సార్ దాని మీద మీ అభిప్రాయం? చాలా మంచిది అది. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు కదా 2002లో ఒకసారి SIR జరిగింది. ఇప్పుడు బంగ్లాదేశ్ నుండి కానీ ఇతర కంట్రీల నుంచి వాళ్ళు వచ్చారు. అది కాకుండా చనిపోయిన వాళ్ళు, తర్వాత డబుల్ ఓటేసుకున్న వాళ్ళందరికీ ఇది చాలా మంచిది. ప్రజలందరూ దీనికి కోఆపరేట్ చేసి వాళ్ళు మన దగ్గర రాకపోయినా కానీ మనం వెళ్ళి చేయించుకోవడం మన ధర్మం. అది చాలా బెస్ట్. ఇది 2002 నుంచి ఇప్పుడు 2026 అంటే ఈ 24 years నుండి అప్పుడు ఒక 10 ఓకే ఫిల్టరేషన్ జరుగుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 100 మందిలో దాదాపు 10-15 మంది పోగలుగుతారు, పోవాలి కూడా. ఎందుకని వాళ్ళ అనాథరైజ్ పర్సన్స్. నేనున్నాను, మా తండ్రి గారు చనిపోయారు, ఇక్కడ ఉంది, వేరే చోట్ల ఉంది, వేరే టోటల్గా స్ట్రెంత్ ఉంది కానీ మనుషులు లేరు. దాని గురించి ఇది మంచి ప్రక్రియ టోటల్ త్రూఅవుట్ ఇండియాలో నడుస్తుంది. అది కాకుండా ఈ కాన్స్టిట్యూషన్లో కూడా ఎంతమంది BLOలు ఉన్నారో వాళ్ళ లిస్ట్ అవుట్ చేశారు. వాళ్ళు కూడా ప్రతి ఇంటికి రావడం చూసుకోవడం జరుగుతుంది. దానికి BLOs లేదా రాజకీయంగా ఏజెంట్లు కూడా వచ్చి చెప్తున్నారు. దీని ప్రజలు కూడా సహకరించి చేయించాలి, చాలా మంచిది. ప్రతి ఒక్క ఎడ్యుకేటెడ్కి, ప్రతి పిల్లలకి చాలా మంచి అవసరం. ఎప్పుడైతే ఫిల్టర్ అనేది ఒక మంచిని మనం తీసుకొని చెడును పారేసేటువంటి విధానం నేను అనుకుంటున్నాను. ఇది SIR అనేది ఏ రాజకీయంగానో ఏ కులానికో ఏ మతానికో కాదు, టోటల్ మన ఒక సిటిజన్కి సంబంధించిన విషయం. సరే ఇప్పుడు కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి, సో ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది, ఇంతకుముందు BRS ఉండే. సో ఎట్లా అనిపిస్తుంది సార్? అంటే నెక్స్ట్ తెలంగాణలో ఏమైనా అవకాశం ఉంటుందా బీజేపీకి? కానీ బీజేపీకి నెక్స్ట్ అయితే ఉండదు. ఇప్పుడున్న ప్రశ్న నెక్స్ట్ అయితే బీజేపీకి ఉండకపోవచ్చు నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఇంత తొందర ఉండదు. కాకపోతే లాస్ట్కి ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్మెంట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ రాబోయే 29లో ఉండకపోవచ్చు, కాకపోతే మంచి గట్టిగా నిల్చుంది ఉంటుంది. ఎవరే కానీ కష్టపడ్డప్పుడు ఎవరో ఒకటి వాళ్ళు అదే మేనత్ ఫల్ మీటా అంటారు చూసావా. మీరు చిన్నప్పుడు ఎంత కష్టపడితే ఇదే ఒకరోజు మనకు దొరుకుతుంది. అది ప్రతి ఒక్కరికి కష్టపడి దొరుకుతుంది. సార్ అంటే ఇప్పుడున్న పరిస్థితి చూస్తూ ఉంటే ఇప్పుడు ఒక GHMC ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎట్లా ఉంటుంది సార్ ఇక్కడ ఈ 3-4 పార్టీల మధ్య? ఎందుకంటే ఇప్పుడు జనసేన వచ్చే అవకాశాలు ఉంటుంది ఇక్కడ, అంటే ఎంట్రీ ఇస్తున్నారు. సో ఎట్లా ఉంటాయి GHMC? కష్టం సార్. జనసేన అనేది ఇక్కడ రావడం కష్టంగా ఉంటుంది, టీడీపీ రావడం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వంలో మనకు చిన్నప్పటి నుండి కూడా మనకు తెలంగాణ
తెలంగాణ అని చెప్పి ప్రతి మనిషిలోకి ఉంటుంది కనుక వాళ్ళని దగ్గరికి కొంచెం రానివ్వకపోవచ్చు అని అనుకుంటాను. ఓన్లీ కొన్ని ఏరియాలో కూకట్పల్లి ఆ ఏరియాలో వాళ్ళ మనుషులు వస్తారు, కానీ జనసేన కానీ లేకపోతే ఇంకా వేరే పార్టీ వచ్చే అవకాశాలు తక్కువ. ఏదో వాళ్ళ పేరు పెట్టుకుంటున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితులు చూస్తూ ఉంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రిజల్ట్స్ ఎవరి ఫేవర్లో ఉండొచ్చు అంటే ఇప్పుడు అధికార పార్టీ ప్రతిపక్షం ఉంది, బీజేపీ ఉంది, కాబట్టి ఎవరి ఫేవర్లో ఉండే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడున్న పరిస్థితులు చూస్తూ ఉంటే? ఇప్పుడు సార్ ఇంకో 2.5 years ఎలక్షన్ టైం ఉంది. ప్రజలన్నీ గమనిస్తున్నారు. వాళ్ళు ఎవరే కానీ ఈ రోజుల్లో మనకు వాళ్ళు ఏ రాజకీయంగానో లేకుంటే పార్టీ పరంగానో లేకుంటే మతపరంగానో చూడటం లేదు. ఎవరైతే బాగు చేస్తున్నారో వాళ్ళని ఎన్నుకుంటారు. కానీ ఇప్పుడంత ముందు ఏం చెప్పలేకపోవచ్చు. ఒక 6 months తర్వాత తెలిసిపోతుంది. ఇప్పుడున్న పరిస్థితులు అయితే ఉన్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఎలక్షన్ అయినా ఏ ఎలక్షన్ అయినా కానీ ఇప్పుడు స్థానికంగా ఉన్నటువంటిదే కొంచెం క్యాండిడేట్ని బట్టి అది చూస్తున్నారు. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే, ఏం పేరు సార్? నా పేరు విష్ణు. విష్ణు గారు ఏం చేస్తుంటారు? ఏం లేదు, రిటైర్డ్ పర్సన్. ఏం చేస్తాడండి, విశ్రాంతిలో కూర్చుంటా అంతే. ఎక్కడ ఉంటారు సార్? ఇక్కడనే ఇక్కడ పటాన్చెరు లోకల్. సార్ ఎట్లా సార్ మరి పటాన్ చెరువులో డెవలప్మెంట్ పరంగా ఎట్లా ఉంది? డెవలప్మెంట్ మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత చాలా డెవలప్మెంట్స్ జరిగినాయి. మైపాల్ రెడ్డి గారు వచ్చిన తర్వాత డెవలప్మెంట్ చాలా బాగా చేశాడు. దాంట్లో నో డౌట్. ఏదైనా ఎవరైనా అధికారులు ఏదైనా పని చేయని పక్షంలో కూడా ఆయన దృష్టికి తీసుకెళ్తే ఆయన ఎంబడే ఆయన స్పందించి ఇమీడియట్ యాక్షన్ ఉంటుంది. న్యాయం కోసం చెప్పినప్పుడు ఆయన కూడా న్యాయం కోసం అడుగుతాడు. ఆయన అడగాల్సింది ఆయన బాధ్యత కదా. పబ్లిక్ లీడర్ ఎవరు కంప్లీట్ గా అంటే పబ్లిక్ పోయిన వాళ్ళకి మాత్రం ఏదైనా ప్రాబ్లం ఉంటే చేస్తున్నాడు. మాకు ప్రజానాయకుడే రాజు. మరి ప్రజానాయకులు చెప్పినట్టుగా న్యాయం ఉన్నప్పుడు అధికారులు పనిచేయాలి కదా. మరి చేయనప్పుడు వాళ్ళ మీద ఏదో ఒకటి వాళ్ళని మందలిస్తాడా, ఏం చేస్తాడో, పని మాత్రం న్యాయం జరగాలని అడుగుతాం. న్యాయమైన పని చేయమని అడుగుతున్నప్పుడు న్యాయమైన పని కోసం ఆయన కూడా మాకు సహకరిస్తాడు. అది అంటే ఇప్పుడు ఒకవేళ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తే ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, ఇంతకుముందు బీఆర్ఎస్ ఉండే, ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ఉంది. సో ఈ 3 పార్టీలో చూస్తుంటే ఎవరికి ఎక్కువ అవకాశం ఉంటుంది సార్? దీన్ని అంత ఖచ్చితంగా నేను చెప్పజాల, ఎందుకంటే అన్ని స్టేట్ల సంగతి నాకు తెలియదు. నా నియోజకవర్గం సంగతి విషయంలో చెప్తా. ఇక్కడ మాత్రం మైపాల్ రెడ్డి గారు చాలా డెవలప్మెంట్ చేసిండు. కాబట్టి ప్రజల యొక్క ఆయనకు ప్రేమ భావన ఆయన మీద ఉన్నది నాకు తెలిసిన కాడికి. సో ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి సార్, అంటే 6 గ్యారెంటీ పథకాలు చెప్పిండు, చాలా పథకాలు ఇచ్చింది కాబట్టి ఏంటి సార్ ఇంప్లిమెంటేషన్ పరంగా అసలు వస్తున్నాయా ప్రజలకు? 6 పథకాలు అంటే 6 గ్యారెంటీస్ అని చెప్పేసి. అవును, అప్పుడు ఎలక్షన్ టైం వాళ్ళు ఇచ్చిరేమో అని నాకు తెలియదు. కానీ మరి 6 పథకాల దాంట్లో నాకు తెలిసినైతే నాకు చెప్పడానికి అయితే తెలిసింది ఏం లేదు. అంటే ఒకటి ఆ లేడీస్కి ఒకటి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ బస్ ఒకటి అయితే ఉన్నది, అదొకటే తెలుసు. కానీ నా మిగతా విషయాలు నాకు తెలియదు. మరి ఇప్పుడు ఈ సన్న బియ్యం అంటున్నారు, కరెంట్ ఫ్రీ అంటున్నారు, 500కి గ్యాస్ అన్నారు కదా, ఇవేంటి సార్? అంటే నాకేం తెలియదు. నాకు కార్డే లేదు, రేషన్ కార్డు. ఏమనంటే అయిపోయి నీకెందుకు సీనియర్ సిటిజన్ బుక్ తింటుంది ఏంటో పంతం అంటుంది. సార్ ఎట్లా ఉంది ఇక్కడ గవర్నమెంట్ దవాఖానలు కావచ్చు, గవర్నమెంట్ స్కూల్స్ అడ్మినిస్ట్రేషన్ ఎట్లా అనిపిస్తా ఉంది? ఇక్కడ మా ఎమ్మెల్యే గారు ఉన్నంత వరకు అయితే భయంతోనే నడుస్తున్నాయి అన్ని. పక్క ఆయన ఏదైనా ఆయన దృష్టికి తీసుకురావాలి. ఏదైనా పొరపాట్లు జరుగుతున్నాయని చేస్తే మాత్రం ఇమ్మీడియట్ గా ఆయన స్పందిస్తాడు. చాలా యాక్టివ్ గా ఆయన ఏ రాత్రి లేస్తాడో నాకు తెలియదు. మబ్బులో మాత్రం అర్లీ మార్నింగ్ నుంచి ఆయన డ్యూటీలో జాయిన్ అయిపోతాడు ఆయన. సరే మరి ఈసారి ఏమైనా బీజేపీకి ఏమైనా అవకాశం ఉంటుందా తెలంగాణలో? తెలంగాణ సంగతి మొత్తం స్టేట్ నాకు తెలియదమ్మా. నా పరిధిలో నా నియోజకవర్గంలో అడిగితే ఏదన్నా చెప్పాలి. ఎవరికి అవకాశం ఉన్నా కానీ మైపాల్ రెడ్డి డెవలప్మెంట్ చూస్తే మాత్రం పబ్లిక్ ఈయనకే ఓటేస్తారు. ఆయన పార్టీ పరంగా కావచ్చు, వ్యక్తిగతంగా కానీ ఆయనకున్న రిలేషన్షిప్ చాలా బాగుంది ఇక్కడ. సార్ ఇప్పుడు రాష్ట్రంలో ఈ సర్ ప్రక్రియ అనేది ఒక నడుస్తుంది కదా, ఎస్ఐఆర్ ఓట్ ఫిల్టరైజేషన్. దాంట్లో ఇప్పుడు ఏమైంది తెలుసా, నేను బతుకున్నా, వాళ్ళ దగ్గర ఓటర్ జాబితా ఉన్నది, వాళ్ళ దగ్గర ఒకటి వాళ్ళ అది ఉంటుంది కదా సెల్ ఫోను, మాకు ఓటర్లు తీస్తే కొట్టరా బాబు అని చెప్పి వాళ్ళు వచ్చి ఏమంటారు బీరువాళ్ళు వస్తే వాళ్ళు కొడితే వాళ్ళ సెల్ ఫోన్లో రాదు. అది పాతది ఒకటి రికార్డు తెచ్చారు ఓటర్ జాబితా అని. అంతా చూస్తే మా పేర్లే ఉండేవి, మొగోళ్ళే అస్సలు లేవు, ఆడలే ఉన్నాయి, పిల్లలే ఉన్నాయి, మొగోళ్ళే లేవు. అయ్యా మరి ఎవరికి మొర పెట్టుకోవాలంటే ఆడొక ఆయన పెట్టిండ్రు జిహెచ్ఎంసీ ఆఫీస్లో. ఏం సార్ మరి ఇట్లయితే ఎట్లా అంటే, మీది పాత ఐడి బ్యాడ్జ్ ఉందా?
2002 ఉందా అంటే 2002 ఇప్పుడు ఇట్లా అవుతుందని ఎవరు కలగంటారు? కలగలము. మరి నేను బతుకున్నా ఎట్లా అని కొందరు. నాకైతే ఉన్నది, పాత బ్యాడ్జ్ తీసుకుపోయి చూపించిన. మరి ఓటర్ జాబితాలో నా పేరు లేదు. ఇప్పుడు నాకు ఓటు హక్కు ఉంటుందా ఉండదా అని అడిగిన. అయితే నా పొరపాటు ఏమున్నది? ఓటర్ జాబితా లోపల ఎవరైతే వాళ్ళు కంప్యూటర్లో పని చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు తప్పు కొడితే నేను బతుకున్న ఓటరు హక్కు ఉండదా? నాకు బతుకున్నోనికి ఓటు హక్కు ఉండాలా లేదా? మరి అట్లాంటప్పుడు ఓటు హక్కు బతుకున్నోనికి ఓటు హక్కు లేకుండా పేరు లేదని చెప్పి ఓటు వేయకుండా చేస్తే కరెక్ట్ పని చేసే నాయకుని ఎన్నుకోలేకపోతాం కదా. అవునా కదా? మరి అట్లాంటప్పుడు ఇటువంటి పొరపాట్లు లోపాలు పక్కా లిస్ట్లో ఉన్నారు. ఎవరు చేసిండ్రంటే మాకేం తెలుసండి అని ఈ బిఎల్ఓలు అంటారు. ఆ అధికారిని పోయితే ఆ తయారు చేసిన వాళ్ళు ఎవరు మాకు తెలియదండి. వాళ్ళు ఇచ్చిన లిస్టు మేము ఫాలో అప్ చేయమని చేస్తున్నాం. పై అధికారులు చెప్పారు, మేము చేస్తున్నాము. అందులో లేవు. మరి నేను బతుకున్నా కదా సార్, నా ఓటాకు పోయినట్టేనా అని అడిగిన. బతుకున్నది ఓటాకు ఇవ్వాలి కదా. మరి చచ్చిపోయిన వాళ్ళ పేర్లు ఉంటాయి, బతికినది ఓటు హక్కు ఉండకూడదా? మరి అట్లాంటప్పుడు కరెక్ట్గా పనిచేసే నాయకుడిని గెలిపించాలంటే మరి ఇటువంటి రెక్టిఫై జరగాల్సిందేనండి. ఎందుకంటే పొరపాటు అనేది ఎవరితో జరిగిందో ఏమో కానీ పొరపాటును సవరించాలి. అది మీ దృష్టికి తెచ్చినాం, దాన్ని సవరించాలి. సవరించకపోతే మనిషి బతికినా సచ్చినట్టే. అంటే ఫైనల్ గా రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఉంటే బాగుంటుంది మీరు చూసిన దాని ప్రకారం? అంటే ఇప్పుడు ఇంతకుముందు కేసీఆర్ ఉండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉంది. నెక్స్ట్ ఏమైనా బీజేపీకి అవకాశం ఉందా లేదా మళ్ళీ వీళ్ళకి ఎవరికైనా? దాన్ని మొత్తం రాష్ట్రం మీద ప్రజల మనసులో ఎవరికి వేసేది నాకు తెలియదు. అడ్మినిస్ట్రేషన్ ఎంత చూసినా అడ్మినిస్ట్రేషన్ నా పరిధి యాందాక ఉన్నది. ముసలుడు యాందాక నడుస్తాడు. మాట మార్కెట్ దాకా వస్తా, యాందాకనే వస్తా. ఈ అవతల ఏముందంటే నాకు తెలియదు. మరి అంటే కంపారిజన్ ఇంతకుముందు సీఎం కి ఇప్పుడున్న సీఎం కి అంత లెవెల్లో నాకు స్టేట్ మొత్తం చూస్తే చెప్తాము. స్టేట్ నాలెడ్జ్ నా దగ్గర లేదు. ఉన్న వాస్తవం చెప్పాలి కదా. కాకా నమస్తే. నమస్తే. ఏం పేరు? పూరే బుద్ధాజీ. బుద్ధాజీ. ఓకే. ఏంది ఫ్రూట్స్ బిజినెస్? రోజు కూలి పని చేస్తా. కూలి పని చేస్తా. మరి ఇది మాల్ వేరే వాళ్ళది. ఓకే. ఇక అప్పుడప్పుడు చేస్తుంటా. ఎట్లా మనకు పేమెంట్ ఇస్తాడు 700. 700 ఇస్తాడు, అమ్మేయాలి. ఓకే. వస్తాయి. మరి ఎట్లా వస్తుంది రేట్లు? వాళ్ళకి తెలుస్తుంది. బాటా సింగారంకి వెళ్ళి తెస్తాడు. రేట్లు వాళ్ళు చెప్తే ఆ రేటుకు నువ్వు అమ్ముకోవాలి. ఎక్కడ ఉంటావు నువ్వు? పటాన్చేరు గోకుల్ నగర్. ఓకే. లోకల్గా? లోకలే. ఓకే. ఎట్లుంది మీ ఏరియాలో పరిస్థితులు? ఎట్లున్నాయి? సమస్యలు ఏమైనా ఉన్నాయా? పరిస్థితి అంటే వానాలు పడతలేవు, వర్షాలు లేవు. పొలం ఉందా? పొలం ఊర్లో ఉంది. ఎన్ని ఎకరాలు ఉంది? 4 ఎకరాలు. 4 ఎకరాలు ఉంది. ఏం వేసినావు మరి ఈసారి సోయా పంటలు. సోయా పంటలు వేసినావు. మరి ఇప్పుడు వర్షాలే పడతలేవు, ఎట్లా మరి? ఎక్కడ వర్షాలు లేవు. తెలంగాణలో లేవు, మహారాష్ట్రలో లేవు. అన్ని ఎండిపోతున్నాయి పంటలు. ఏంది మరి ఇప్పుడు ఈ ప్రభుత్వాలు ఏమైనా ఆదుకుంటున్నాయి? మరి ఏమనుకున్నా అన్ని రేట్లు పెరిగిపోయినాయి. మందులు ప్రభుత్వం ఏం చేస్తారు దానిలో? ఇప్పుడు వ్యవసాయం చేస్తే మన పెట్టుబడి వస్తలేవు. మాల్కి రేట్లు లేవు కదా. ఇప్పుడు మనము పంటలు పండించినాక కళ్ళం చేసినాక రేటు వస్తలేవు. వాళ్ళు కొనుక్కొచ్చి వాళ్ళు ఎక్కువ రేట్లు అమ్ముతారు. పండించే రైతుకు మాత్రం గిట్టుబాటు లేవు. మరి ఇప్పుడు యూరియా యాప్ అని ఒకటి పెట్టిల్లు కదా, ఏంది దాని మీద అభిప్రాయం ఏంది? యాప్ లో యూరియా తీసుకోవడం బాగుందా, ఇంత ముందు బాగుండేనా? యూరియా ఎక్కడైనా తక్కువ రేట్లోనే ఉన్నాయి. 400 రూపాయల సంచి వస్తాయి. ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ యాప్ ఒకటి పెట్టింది కదా, యాప్ లో బుక్ చేస్తే యూరియా వచ్చేది. ఇంత ముందేమో డైరెక్ట్ పోతే ఇచ్చేటోళ్ళు కదా. అప్పుడు బాగుండేనా, ఇప్పుడు బాగుందా? ఇప్పుడు కూడా బాగున్నాయి కానీ వాళ్ళు ఇస్తలేరు కదా. ఇస్తలేరు. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఇస్తలేరు కదా. అందరు ఏ గవర్నమెంట్ అయినా ఇంట్లోకి వెళ్ళి ఇయ్యారు. మనం డబ్బులు ఇస్తేనే సంచులు వస్తాయి, మందు సంచులు. ఎట్లుంది మరి రైతుల పరిస్థితి? ఎట్లుంది అసలు ఇప్పుడు రాష్ట్రంలో? రైతులకి అన్నీ కావాలి. వర్షాలు కావాలి, మందులు కావాలి, ఇత్తనాలు కావాలి. అవి వస్తేనే పంటలు వస్తాయి. మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ రైతులకి రుణమాఫీ చేసిన అంటుంది, రైతు బంధు ఇస్తున్నాం అంటున్నారు. ఏంది నిజమేనా? చేసిన వాళ్ళకి చేసిండు. 10 ఎకరాల వరకు చేసిండు కదా. ఇంతకుముందు 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి 1000 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఎందుకు ఇచ్చిండు? మరి అది తప్పు కదా. మినిమం 10 ఎకరాలకు ఇవ్వాలి రైతు బంధు. మరి ఇప్పుడు వచ్చినాయా? మరి మొన్న ఇచ్చినట్టుగా ఇచ్చిండు. పడ్డాయా? పడ్డాయి. మరి రుణమాఫీ అయిందా?
అయినాయి, అయిన వాళ్ళకి అయినాయి. అంతేనా ఉమ్. ఉమ్. అయిన ఎట్లా అనిపిస్తుంది మరి కాంగ్రెస్ ప్రభుత్వం? అందరు మంచిగానే ఉంటాయి. అంతేనా అందరు దొంగలే ఉంటారు, అందరు మంచిగా ఉంటారు. ఏ గవర్నమెంట్ చక్కగా ఉండదు. అంతేనా ఆ, అంటే కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండేనా రైతుల పరిస్థితి, రేవంత్ రెడ్డి వచ్చినాక మంచిగా ఉండేనా? కేసీఆర్ గరీబ్ వాళ్ళకి ఏం చేయలేదు. అంతేనా ఆ, అంతా బీహార్ వాళ్ళకు, ఒడిశా వాళ్ళకు, అస్సాం వాళ్ళకు ఇల్లు ఇచ్చిండు. ఇక్కడ తెలంగాణలో కొంతమంది ఉన్నారు, వాళ్ళకి ఇల్లు ఇయ్యలే కదా. వాళ్ళు దునియా సంపాదించారు, కోట్ల కోట్ల సంపాదించారు. మరి ఇప్పుడు రేవంత్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లులు ఇస్తున్నారట, వచ్చినాయి మరి? వచ్చినాయి, వచ్చిన వాళ్ళకి వచ్చినాయి, మస్తు మందికి వచ్చినాయి. ఇచ్చిండు, కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఇచ్చిండు. ఇచ్చిండు. సో మరి 6 గ్యారెంటీల పరిస్థితి ఏంది? అరగైనా వస్తున్నాయి, వస్తున్నాయి, కొన్ని అయినా అన్నినా? మొత్తం వస్తున్నాయి. 6 గ్యారెంటీలు వస్తున్నాయి. గ్యాస్ గ్యాస్ వస్తున్నాయి, సబ్సిడీ వస్తున్నాయి. పెన్షన్ 4000 అన్నారుగా? 4000 ఇంకా ఇయ్యలేదు, ఓకే. అసెంబ్లీలో ఎంత మాట్లాడుతున్నాను. వస్తుంది ఇప్పుడు? నాకు 2016 రూపాయలు వస్తాయి. 2000 వస్తున్నాయి. ఓకే. సో మరి ఏంది ఇప్పుడు ఈ జిహెచ్ఎంసీ ఓట్లు వస్తాయి కదా, కార్పొరేటర్ ఓట్లు, ఈసారి ఎవరికి వేద్దాం మరి? నచ్చిన వాళ్ళకి ఇస్తారు. నచ్చిన వాళ్ళకి వేద్దామా? అంటే ఎవరు మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు? ఎవరు ఓటు వేసినా మనకి ఎవరు ఏం చేయరు. అంతేనా? వాళ్ళ కుటుంబం వాళ్ళ అందరు సంపాదిస్తారు, వాళ్ళు దోసుకుంటారు, కోట్ల కోట్ల సంపాదిస్తారు. మరి ఇప్పుడు కేసీఆర్ కుక్కపేటలో 500 ఎకరాలు ఏడుకెళ్ళి వచ్చినాయి, ఏడుకెళ్ళి వచ్చినాయి. ఇప్పుడు గరిబళ్ళకి ఇవ్వాలి కదా, 3 ఎకరాలు ఇస్తా అన్నాడు. ఇట్లా చేయి పెట్టంగానే నల్లా ఓపెన్ చేస్తా అన్నాడు. ఇంటింటికి ఇంటింటికి నల్లాలు పెట్టినట్టుగా ఏం పట్టలే, ఇంటింటికి జాబ్ ఇస్తా అన్నాడు, ఇయ్యలేరు. 2 లక్షలు ఆయన ఇంటింటికి జాబ్ అన్నాడు. ఇయ్యలేరు. ఓకే. సో ఏంది మరి మళ్ళీ ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటది రాష్ట్రంలో? ఇక అప్పుడు చూద్దాం ఎవరైతారు, అదృష్టం ఇక అంతే. బీజేపీ వాళ్ళు కూడా తిరుగుతున్నారు కాక, మరి ఏంది ఏమైనా బీజేపీకి ఏమైనా ఛాన్స్ ఉంటుంది? ఒకసారి బీజేపీకి ఇవ్వాలి, వేయాలి, బీజేపీకి ఇవ్వాలి. చాలా రోజు బీజేపీ లేదు తెలంగాణలో, బీజేపీ రావాలి. బీజేపీ ఉంటేనే మన హిందువులు కరెక్ట్ ఉంటారు, కొట్లాడ ఎక్కువ కావు. ఇద్దాం, పక్కా ఇద్దాం, బీజేపీకి ఇవ్వాలి. ఇప్పుడు సెంట్రల్ లో మోడీ ఉన్నాడు కదా ఇప్పుడు ప్రధానమంత్రి, సెంట్రల్ లో బీజేపీ ఉంటేనే మంచిది. బీజేపీ లేకపోతే మొత్తం హిందూ ముస్లిం కొట్లాడ అయిపోతుంది ఎక్కువ. సరే కాంగ్రెస్ అధికారంలో తెస్తాం, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తా ఉంటాం. మన చేతిలో ఏం లేదు, పబ్లిక్ మీద ఉన్నది. నేను ఒకడేస్తే గెలవడు కదా, అందరు వేస్తేనే గెలుస్తాయి. మరి ఎట్లుంటది మరి ఈసారి పటాన్ చెరువులో ఎవరికే ఉంటది అవకాశం? ఇక చెప్పలేం, రాజకీయం ఏం తెలియదు, ఎలక్షన్ తెల్లారి తెలిసిపోతాయి. పైసల మీద ఉన్నది రాజకీయం. పైసలు ఎవరు ఎక్కువ పెడితే వాందే, కానీ అది తప్పు. పైసలు తీసుకుని ఓట్లు వేయదు కూడా, చాలా చండాలం. పైసలు తీసుకుని ఓట్లు వేస్తే రేపు మనకు ఇంటి దగ్గర రానియరు. నమస్తే. ఏం పేరు? విజయ్. విజయ్ ఏం చేస్తుంటారు? టైలర్ పని. మీదేనా షాప్? మాది. ఎట్లుంది బిజినెస్? ఎట్లుంది బిజినెస్ డల్ అయింది. ఎందుకు? ఏంది కారణం? ఏమన్నా కారణం ఏం లేదు కానీ ఏమో ఎట్లా జరిగిందో ఏమో డల్ ఉన్నది. ఎక్కడ ఉంటారు మీరు? ఈడని పడన్సూర్, జేపీ కాలనీ పడన్సూర్. జేపీ కాలనీ పటాన్ చెరువు. ఎప్పటి నుండి ఉంటున్నారు? 22 అయింది. ఓటు అంతా ఇండే ఉంది. అన్న మరి ఇప్పుడు ఈసారి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తే ఎట్లుంటది పటాన్ చెరువులో? ఎవరికి ఫేవర్ లో ఉండొచ్చు? ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ 3 పార్టీలు ఉన్నాయి కాబట్టి ఉంటాయి కానీ ఇప్పుడు ఏం చెప్పాను, అప్పుడు చెప్తాం ఎవరికి వేసేది. ఎవరికి ఫేవర్ గా ఉంటది, ఎవరికి అవకాశం ఉంటుంది? ఇప్పుడు రూలింగ్ పార్టీ ఏది ఉంటుంది అది వస్తే మంచిగా ఉంటుంది. రూలింగ్ పార్టీ పని జరుగుతుంది కదా, మళ్ళీ జరుగుతుంది. ఇప్పుడు ఏ పార్టీ ఉంటే అటు రూలింగ్ పార్టీకి నడవదు, అప్పుడు నడవలేదు. రూలింగ్ పార్టీ ఉంటే అదే కలిసిరు, వాళ్ళకి వేసుకుంటే కొంచెం పనులు చేసుకోవచ్చు. మరి మీ ఏరియాలో డెవలప్మెంట్ మంచిగా ఉన్నది, అట్లా ఏం లేదు, పర్వాలేదు. ఎవరు ఇక్కడ ఎమ్మెల్యే? ఎవరు ఎమ్మెల్యే సాబ్ మైపాల్ రెడ్డి. ఓకే. ఎట్లుంటది పర్ఫార్మెన్స్? మంచిగా చేస్తుండే పని అని. మంచిగా చేస్తారా? అందుబాటులో ఉంటాడా? అందుబాటులో ఇప్పుడు మనం చిన్నోళ్ళకి ఎవరు దిగుతారు, పెద్దలు ఉంటే ఏమో మనం షాప్ మనం చూసుకుంటాము. మనమేమో అంతగానే మనమేమో లీడర్ గిరి చేయము, మన పని మనం చేసుకుంటాం అంతే. మన బిజినెస్ పని. కానీ ప్రభుత్వం నుండి ఏమైనా పథకాలు, ఏమైనా సహాయంకి ఏమైనా అందుతాయా? అందుతున్నాయి కదా, మంచిగా సన్న బియ్యం వస్తున్నది, రేషన్ కార్డు వచ్చింది, ఇందిరా మిల్లు వస్తున్నాయి, నడుస్తున్నాయి. అంటే ఈ రోజే రోడ్ల మీద పోస్టర్లు పెట్టి చూసినా హైదరాబాద్ లో 1,00,000 ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చిందని చెప్పినట్టు కాంగ్రెస్ వాళ్ళు.
ఏంది మళ్ళీ అది మనకు తెలియదు. నేనైతే నాకు చదువు రాదు, నేను అంత ఏం పర్ఫెక్ట్ అంటే కొంతమంది అంటే మీరు చూసిన దాని ప్రకారం వస్తున్నాయా? వస్తుండే అందరు చెప్తారు కదా, మా ఊర్లో అందరు వచ్చి నారకాడ మనది ఊరు, అన్ని ఊర్లో వచ్చినాయి, అన్ని నడుస్తు అయిపోయింది, ఇల్లు బి కట్టదు అయిపోయింది, అందరికి పైసలు వచ్చినాయి. మరి గ్యాస్ ఎట్లా 500 1000? 500కే అయితే ఉన్నోళ్ళకి రిటర్న్ వస్తున్నాయి. అయితే మాదంటే మన పేరు మీద ఉన్నది, లేడీస్ పేరు మీద లేదు. అయితే ఇంట్లో అయితే ఫ్రీ నారకడ పోయి వస్తున్నారు డైరెక్ట్. ఈ కరెంట్ మరి 200 యూనిట్ ఫ్రీ అని అది ఫ్రీ వచ్చింది, వచ్చింది వచ్చింది అని చెప్తాం, రాలేదంటే రాలేదు. మరి సన్న బియ్యం అయితే బాగానే ఉంది. సన్న బియ్యం అయితే బాగానే ఉన్నది. అప్పుడు ఇప్పుడు మంచిగా తింటున్నాం. అవి మనం గరీబులు కదా, మనం పైసలు కాదు ఏం కాదు. సో ఇప్పుడు మళ్ళీ రాబోయే 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు రేవంత్ రెడ్డి. అటు బీఆర్ఎస్ ఏమంటుంది, మళ్ళీ మాదే అధికారం అంటా ఉంది. బీజేపీ వాళ్ళు మళ్ళీ మేమే అంటున్నారు. ఎట్లుంటది నెక్స్ట్ వచ్చేసారి? ఫస్ట్ సరే అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు రావచ్చు, రేవంత్ రెడ్డి రావచ్చు, మంచిగా చేస్తుండే, వస్తాడు కంపల్సరీ రావచ్చు. మరి అందరికి మంచిగా చేస్తుండే. ఇప్పుడు వీళ్ళు బాగా చేస్తలేడు రేవంత్ రెడ్డి, అంత దిగిపోవాలంటారుగా. ఏం దిగిపోవాలంటే మళ్ళీ ఎప్పుడు దాకా దిగిపోతుండే. మరి ప్రజాపాలన మంచిగా నడుస్తుంది. ఇప్పుడు ఉన్నది చెప్పాలి, ఎందుకంటే మనం అప్పుడు ఏం దొరకలేవు, ఇప్పుడు అన్ని మంచిగా దొరుకుతున్నది. సౌకర్యం సన్న బియ్యం వస్తున్నది, బస్ ఫెరీ, గ్యాస్, కరెంట్ బిల్లు, ఇంకేం కావాలి మనకు? అప్పుడు ఏం లేదు కదా. సో మరి మీ ఏరియాలో ఈ దవాఖానలు కావచ్చు, కాలేజీలు, స్కూళ్ళు, గవర్నమెంట్ సంబంధించినవి ఎట్లున్నాయి? అన్ని మంచిగా ఉన్నాయి, ఇప్పుడు మంచిగానే. బాగానే ఉంది. సో ఇప్పుడు కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ ఉంది కదా, సో ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు అది గురించి ఏం చెప్పాము ఇప్పుడు. తెలంగాణలో ఏమైనా అవకాశం ఉంటుందా? ఉండాలి కానీ అది గురించి ఏం చెప్పాము. వాళ్ళు ఖాళీ ఒకటి యావదో ఒకటి, అది గురించి మనం ఏం చెప్పగలం. ఇప్పుడు ఈ సర్ ప్రక్రియ నడుస్తుంది కదా, SIR ఓటు సంబంధించింది, దొంగ ఓట్లు ఉన్నాయి తీసేసి ప్రాపర్ గా సర్వే ఒకటి నడుస్తుందిగా, అన్ని చేసుకున్నాం. బాగానే ఉంది మరి. ఉన్నది ఒకటి వాడు ఉండాలి. ఇప్పుడు ఆ ఊర్లో ఉండి అప్పుడు అందరికి ఈడబి ఉండే, ఊర్లో ఉండే, 2 సైడ్ వేస్తే మంచిగా కదా కదా. ఎవరో ఒకటే వాడు. ఇప్పుడు తండ్రి తాయిలో ఎంతమంది ఉంటారు? ఒకళ్ళే ఉంటారు కదా, ఓడిపి ఒకటే ఉండాలి. ఓకే. సో ఏంది మరి ఫైనల్ గా ఏం చెప్తారు? ఇప్పుడు కేసీఆర్ ఎట్లుండే అంటే మళ్ళీ సీఎం కేసీఆర్, ఇంతకుముందు కేసీఆర్ చూసిళ్ళు, ఇప్పుడు రేవంత్ రెడ్డి చూసిళ్ళు, నెక్స్ట్ ఎవరు ఉంటే బాగుంటది? ఇప్పుడు మళ్ళీ ఈయన వస్తేనే రేవంత్ రెడ్డి ఎవరో గుంజుకొస్తాడు మళ్ళీ. బీజేపీ అదొక అవకాశం లేదు ఇప్పుడు తక్కువ, మళ్ళీ ఏమో తర్వాత. ఇప్పుడు ఏం లేదు. నమస్తే. నమస్తే. ఏం పేరే? నా పేరు భిక్షపతి. భిక్షపతి గారు ఏంది టైలరింగ్? టైలరింగ్. ఏమేమి చేస్తారు? బ్యాగులు రిపేర్స్, షర్ట్లు, పాయింట్లు, ఆల్టరేషన్ వర్క్ మొత్తం టోటల్. ఎప్పటి నుండి చేస్తున్నావు వ్యాపారం? నేను 8-9 సంవత్సరాల నుంచి చేస్తాను. ఇదే ప్లేస్ లో. ఎంత వస్తుంది రోజుకి? వస్తాయి 400-500, 500-600 రూపాయలు, 600-700 వస్తాయి, చెప్పలేదు. ఒకసారి 200 వస్తాయి, గిరాకీని బట్టి. ఫుల్ 20 మిషన్లు ఉన్నాయి, కాంపిటీషన్ ఫుల్ కాంపిటీషన్ ఉంది, లేకుంటే వస్తాయి. పబ్లిక్ వస్తుంటారు, చుట్టుపక్కల ఊర్లోకి వెళ్ళి కూడా వస్తారు. నడుస్తుంది ఏదో. ఎక్కడ ఉండేది? ఎక్కడ? ఇక ఇక్కడనే పటాన్చెరు. సో అంటే ఇప్పుడు రాష్ట్రంలో అంటే ఈ గ్రేటర్ హైదరాబాద్ లో GHMC ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ కార్పొరేటర్ ఎలక్షన్స్ ఉంటాయి కదా, సో ఎట్లుంటాయి బాబా? ఇప్పుడు అటు కాంగ్రెస్, BRS, బీజేపీ 3 పార్టీలు అయితే తిరుగుతున్నారు కదా, సో ఏంది ఎట్లుంటది? ఎవరికి ఎక్కువ అవకాశం ఉంటుంది? అవకాశం అంటే ఇప్పుడు ఇవాళ రేపు ఏంటంటే మన పార్టీ అని కాదు కానీ వ్యక్తిగతంగానే చూస్తారు ఎక్కువ శాతం. మన మెట్టుకుమార్ అని అయితే పెద్ద మనసు, పెద్ద హృదయం గలవాడు, మంచి అందరికీ అందుబాటులో ఉంటాడు. ఎవరు లోకల్గా ఎవరు ఏదైనా ఇది అన్నకి ఇది ఉండే పరిస్థితి అంటే తొందరగా యాక్షన్ తీసుకొని ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తాడు. చాలా వ్యక్తిగతంగా చాలా ఇంతకుముందు కార్పొరేటర్. పార్టీల పరంగా ఎట్లా అనిపిస్తుంది మరి? ఇప్పుడు BRS ఉంది, కాంగ్రెస్ ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా, ఇంతకుముందు కేసీఆర్ ఉండే, ఇప్పుడు కేంద్రంలోనో బీజేపీ ఉంది. సో ఎట్లుంటది ఈ 3 పార్టీల మధ్యలో? 3 పార్టీల మధ్యలో అంటే ఇప్పుడు ప్రత్యేకంగా ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు 5-6 హామీలు ఇచ్చిరు, 6 గ్యారంటీలు ఇచ్చిరు. అందులో చెప్తానే ఉన్నారు, అవి ఇంకా అయితలేవు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే బస్సు లేడీస్ తక్కువ అన్నారు,
ఇప్పుడు 7 కిలోమీటర్లకు 40 రూపాయలు చేసిరు జేఎన్స్కి మొగోళ్ళకి. అన్ని ఇట్లనే ఉన్నాయి వాళ్ళ పరిస్థితులు. ఏంటంటే కానీ రాష్ట్రం దగ్గర బడ్జెట్ లేదని మాట్లాడుతూ ఉన్నారు కదా. ఇక లేదంటారు. వాళ్ళు కూడా జేబులోకి వెళ్ళైతే ఎవరు పెట్టరు కదా. జేబులోకి వెళ్ళి ఎవరు ఏ ప్రభుత్వం అయినా జేబులోకి వెళ్ళి పెట్టరు. మన మీదకి వెళ్ళి సంపాదించి మనకే ఖర్చు పెడతారు ఏ నాయకులైనా సరే. కొంతమంది పెద్ద హృదయం గల్లులు పైసలు చాలు ఉన్న వాళ్ళు పెడుతుండొచ్చు, అట్లా అని కాదు కానీ ఉద్దేశం అట్లా. అది ఇంకేదైనా అడిగితే చెప్తాను. అంటే అన్ని అడుగుతా, మీరు చెప్పేదాన్ని బట్టి అడుగుతా. ఇప్పుడు అంటే ఈ 6 గ్యారెంటీలో భాగంగా ఇప్పుడు సన్న బియ్యం అంటా ఉన్నారు, మహిళలకు 25,000 అన్నారు, పెన్షన్ అన్నారు, కరెంట్ ఫ్రీ అంటున్నారు, 500 గ్యాస్ అంటున్నారు. కాబట్టి ఏంది వీటి విషయంలో ఏంది అసలు ప్రజల్లోకి వస్తున్నాయి? అది ఇంకా రాలే కదా. ఇప్పుడు మహిళలకు 2,000 అన్నారా అమలు చేస్తామన్నారు, అది కాలేదు ఇంకా. ఏమో మరి ఒకటి చేస్తామంటారు. ఇంకా 2 ఏళ్ళు అవుతుంది కానీ ఇంకా ఏది కాలేదు. ప్రజలల్లో అంతా విరక్తి వచ్చేస్తుంది, వ్యతిరేకత వస్తుంది. మరి చెప్పలేం. ఇప్పుడు అన్ని చేసినవన్నీ అమలు చేస్తే ఒక నమ్మకం అనేది ఏర్పడుతుంది. ఇంకా 2 ఏళ్ళు అవుతుంది. ఇంకా ఇక మళ్ళీ ఇంకోటి ఏంటంటే పేద వర్గ ఇప్పుడు కొంతమంది గుడి చేసుకొని బతికే పరిస్థితులల్లో కూడా వాళ్ళని హైడ్రా అని చెప్పి అన్ని కూలగొడుతున్నారు. అట్లా కూడా కొంత వ్యతిరేకత అనేది వస్తుంది అని నేను అనుకుంటున్నా. ఈ ఇందిరమ్మ ఇళ్ళ విషయ పరిస్థితి ఏంది, ఏమైనా ఇస్తున్నారు? అట్లా తీసేస్తున్నాం కానీ మళ్ళీ కట్టిస్తాము, అందరికి న్యాయం చేస్తాము. అందరికి ఎవరు కూడా కిరాయి ఇండ్లలో ఉండకుండా ప్రతి ఒక్కరికి ఇల్లు లేని వాళ్ళకి చేస్తామనే హామీలు ఇస్తున్నారు. కానీ ఇప్పటివరకు ఏం చేస్తలేదు. బయట రోడ్ల మీద అన్ని పోస్టర్లు ఇస్తా ఉన్నారు. హైదరాబాద్ లో దాదాపు 1,00,000 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం పోస్టర్లు పెట్టిస్తా ఉంది. ఏంది నిజంగా 1,00,000 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిందా? ఇప్పుడు అయితే ప్రూఫ్ అయితే కనిపించలేదు. మరి చేస్తారేమో కానీ ఇస్తున్నాము అంటారు కానీ ప్రూఫ్ అయితే చూపించాలి కదా. ఇగో పలానా దగ్గర ఇన్ని లెక్క చూపించాలి కదా. మొత్తం ఈడ ఇన్నున్నాయి, ఈడ కట్టించినాము, ఈడ చేసినాం అనేది మొత్తం అయితే ప్రజలకు నమ్మకంగా ప్రూఫ్ చూపించాలి కదా. ప్రూఫ్ చూపించినప్పుడు అందరు నమ్ముతారు కూడా. ఇప్పుడు ఈ గవర్నమెంట్ దవాఖానాలు కావచ్చు ఎట్లున్నాయి? గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది కదా ఇక్కడ. ఇది 100 పడకల హాస్పిటల్ ఉంది కదా. ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం హరీష్ రావు వాళ్ళు కేసీఆర్ హయాంలోనే అయింది. అది ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ఎట్లున్నాయి పరిస్థితులు? బాగా ట్రీట్మెంట్ బాగానే నడుస్తుంది, బాగానే వస్తుంది. జనాలు కూడా బాగానే ఉన్నారు, ట్రీట్మెంట్ బాగానే ఉంది. బాగలేకపోతే రారు కదా. స్కూల్ కూడా గవర్నమెంట్ స్కూల్ కూడా ఇంకా ప్రస్తుతానికైతే ఏం రిమార్క్ లేదు. గవర్నమెంట్ స్కూల్ కూడా బాగానే నడుస్తున్నాయి. అంటే ఇంతకుముందు పాలనకి ఇప్పుడున్న పాలనకి తేడా కనిపిస్తుందా? తేడా అంటే ఇప్పుడు 10 ఏళ్ళు కేసీఆర్ చేసిండు. సరే, ఆయన మీద 10 ఏళ్ళు చేసిన తర్వాత విరక్తి వచ్చిందేమో. వీళ్ళని ఎన్నుకున్నారు, వీళ్ళ హామీలను చూసి వీళ్ళు ఏదైనా బస్ అది ఇది అని ఎన్నుకున్న దానికి వాళ్ళకే మళ్ళీ ఇప్పుడు ఓటు వేసిన వాళ్ళకే హామీలు ఇచ్చిరు కానీ చేస్తలేరు అనే విరక్తి వస్తుంది. అదైతే పక్క. ఎందుకంటే నేను వింటున్నా మాట చెప్తున్నా, చూస్తున్నా. ఇప్పుడు జనరేషన్ ఎట్లా ఉంది, ప్రతి ఒక్కరు ఇదే విరక్తిగా మాట్లాడుతున్నారు. ఎట్లుంటుంది మరి బీజేపీకి ఏమైనా అవకాశం ఉంటుంది సార్ తెలంగాణలో? బీజేపీ అంటే అది ఇక నేషనల్ పార్టీ కాబట్టి అక్కడ ఇప్పుడు మొన్న ఏమైంది, ఎంపీ ఎలక్షన్లలో రూలింగ్ పార్టీకి కూడా నలుగురే గెలిచారు ఎంపీ ఓట్లు. 8కి 4 వాళ్ళు గెలిచారు, 4 బీజేపీకే పడ్డాయి. 8 వీళ్ళు 8 వాళ్ళు 8 వాళ్ళు. ఓకే, నేను 4 అనుకున్నా. 8 వాళ్ళు 8 వీళ్ళు ఎంపీ వేసిరు. ఎందుకంటే ఇప్పుడు పక్క రాష్ట్రాల్లో ఇప్పుడు దేశం అంతటా మాక్సిమం బీజేపీ ఉంది, నెక్స్ట్ తెలంగాణలోనే మా అధికారం వస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నారు కదా. సాధ్యమైతే అంటే అవకాశాలు ఉంటాయి ఎట్లా ప్రజలలో మరి ఎట్లా ఉంటుందో. ఇప్పుడైతే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇంతకుముందు బీఆర్ఎస్ చూసిళ్ళు, మధ్యలో కాంగ్రెస్ చూస్తున్నారు కాబట్టి అటేమైనా అవకాశం ఉంటుందా? ఎట్లా బీజేపీకి అవకాశం ఉంటుందా అంటే నేనేమంటున్నా, ఎవరిని మనం వ్యతిరేకించడానికి వీల్లేదు. అయితే పేర్లు చెప్పడానికి ఉండదు, వ్యక్తిగతం కూడా చూస్తారు. బీజేపీ మంచి, అది కూడా నేషనల్ పార్టీ కాబట్టి వ్యక్తిగతంగా కూడా చూస్తారు కదా. వ్యక్తిగతంగా చూసి ఓట్లు వస్తాయి, మనసులను బట్టి ఓటేస్తారు. ఇప్పుడు నేను మెట్టుకుమార్ అన్నకు 100% మళ్ళా గెలుస్తాడని హామీ ఇవ్వగలుగుతాను నేను. ఆయన వ్యక్తిగతంగా 100% టీఆర్ఎస్ఏ. ఇక్కడ పటాన్చేరులో ఈసారి ఎమ్మెల్యే ఏమైనా మార్పు వచ్చే అవకాశం ఉంటుందా? ఎమ్మెల్యే ఏమైనా మార్చే అవకాశం ఉంటుందా ఈసారి? ఉంటుందా అంటే 3 సార్లు గెలిచిండు కదా, చెప్పలేము. ప్రజలైతే అల్లులు అంటారు మళ్ళీ వస్తాడో రాడో. ప్రజలలో
అన్నంగా విన్నాను, చెప్పలేము. ఆయన ఆయన పరిపాలన అయితే బాగానే ఉంటుంది, ఎప్పుడైనా బాగానే ఉంటుంది. ఆయన ఇట్లా అంటే ఫుడ్ పెట్టే కాడ కానీ, ఫుడ్ పెట్టే కాడ ఒక 10 మందికి అన్నం మిగిలాలి కానీ లేదు, అన్నం దొరకలేదనే ప్రసక్తి ఉండదు. అసలు ఏ ఎంపీలు కూడా పెట్టిరో లేదో, నాకు ఏ మినిస్టర్లు కూడా పెట్టిరో లేదో కానీ మన గుడెం మైపాలన్న ఆయంలో మాత్రం ఫుడ్కు మాత్రం ఊరుకు మొత్తం వచ్చినా కానీ ఇంకా అన్నం మిగిలే ఉంటుంది ఎప్పుడు. ప్రజల మనిషి. ఇప్పుడు పలానా దగ్గర గుడి లేదన్నా అంటే ఇమీడియట్లీ చేసేస్తాడు. సేమ్ మన మెట్టుకుమార్ అన్న కూడా ప్రజల మనిషి, ప్రజల అందుబాటులోనే ఉంటాడు. ప్రజలకు ఏదైనా కానీ 100% నమ్మకంగా పనిచేస్తాడు. రాష్ట్రంలో మళ్ళీ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది? ఏ గవర్నమెంట్ అంటే మనకు ఇక చూస్తున్న దాని ప్రకారం చూస్తుంటే అదే మార్పు వచ్చే అవకాశం ఉంటుందా? ఇప్పుడు చూస్తే మళ్ళీ టీఆర్ఎస్ వస్తుందేమో అనేది అయితే నాకు అట్లా అనిపిస్తుంది. అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఇంకోటి, ఇప్పుడు ఈ సర్ ప్రక్రియ అనేది ఒకటి నడుస్తుంది కదా, SIR అనేది సర్వేలు ఓటర్ సంబంధించింది. ఏంది దాని మీద అభిప్రాయం ఏంది? మంచిదే అంటారా? అది మంచిది అంటే ఏంటంటే ఇప్పుడు దొంగోట్లు ఉంటాయి కదా, ఇప్పుడు ఎన్నో, ఇప్పుడు ఈ స్టేట్లో వేస్తాడు, మళ్ళీ ఇంకో దగ్గర పోయి ఆ స్టేట్లో వేస్తాడు. అది లేకుండా డబల్ వేయకుండా అందరికీ న్యాయం జరిగేలాగా ఈ ఓట్లు దొంగోట్లు పడకుండా న్యాయం చేయడానికి సెంట్రల్ చర్య తీసుకుంటుంది. అదే అన్న నమస్తే, ఏం పేరు? లక్ష్మణ్ నా పేరు. లక్ష్మణ్ ఎక్కడ? పడంచేరేనా? నారాయణఖేడ్. ఓకే, ఎట్లున్నదే రేవంత్ రెడ్డి పరిపాలన? రేవంత్ రెడ్డిది అంతే పేలినది పని అంతా. అవేమో చిట్లు ఇచ్చి మాకు ఊళ్ళో ఇప్పటికే పత్తలేదు. గ్యాస్ 500 అన్నాడు, అవి ఇప్పటికి పత్తలేదు మాకు. గ్యాస్ 500 రావట్లా? రాకొచ్చినాయి. మరి 200 కరెంటు అది వస్తుంది, అది కరెంట్ ఫ్రీ వస్తుంది. అది వస్తుంది, అది కరెక్ట్. ఆడవాళ్ళకు బస్సులు ఫ్రీనే ఉండే, ఫ్రీ పెట్టిండు. మూలకేమో కిరాయి పెట్టిండు. మూలకు ఆడలకు అప్పుడు ఎంత ఉండే? 60-70 ఉండే. ఇప్పుడు మాకు మూలకు 150 తీసుకుంటున్నాడు. అంటే మీ పైసలు వాళ్ళ పైసలు కూడా మీ దగ్గర మా దగ్గర దొబ్బుతాడు, మూల దగ్గర దొబ్బేస్తున్నాడు, వస్తున్నాడు అట్లా. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చింది ఏం మంచి లేదు లెక్క, అంత పాడగంత లెక్క మొత్తం. ఆడికి అన్నాడు గ్యాస్ లేదు మరా. ఇప్పుడు అది వాడు కాంట్రా కూడా చేసిండు మా అర్జవాడకు, అది వేసి వాడకు చేసిండు. వేరే నాకు ఉన్నాయి, అప్పటి నుంచి సన్నం బియ్యం అవి పారిస్ పెట్టిన బియ్యం మాకేం తెలియదా? మరి అవి పారిస్ డబల్ పారిస్ కొట్టి సన్న బియ్యం అని పెట్టిండు మాకు. వేస్ట్ అది అంతా. అన్నం అనుకుంటే దుడ్డుగా అవుతుంది మాకు తెలియదా? అంత విషయాలు. రుణమాఫీ చేసిన చేయలేదు, ఇంకా చేయలేదు. కొన్ని అదే కొన్ని చేసిన కొన్ని చేయలేదు ఇంకా. ఇప్పుడు నాకు అయింది, మా అన్న కాలేదు, నాకు అయింది. ఎవరితో మాట మరి రైతు భరోసా ఇస్తుండ? అది ఎంత 3 కింద గైప్ చేసిండు, ఇప్పుడు వేసిండు మర్రా మొన్న. అది మరి ఆయన ఎక్కి 3 ఏళ్లలో ఒకసారి 2 సార్లు పడ్డాయి అంటే 3 సార్లు పడ్డాయి. 4 సార్లు గ్యాప్ కొట్టేసిండు, 4 సార్లు పోయినాయి. ఆయన ఉన్నప్పుడు బరాబర్ పడే పైసలు. నిజాయితీ చెప్పాలి మనకి. 3 ఎకరాల భూతాలు ఇచ్చి మా అన్నకు బరాబర్ ఉన్నది. అది లేని కాశం తిని అనకూడదు. ఆయన ఒక తిని పాడవాడద్దు మనం ఎందుకు. అది ఉన్నది చెప్పుకుని పడుతుంది. మనకి ఇచ్చిండు 3 ఎకరాల భూతాలు బరాబర్ ఉన్నది. అది లేని కాసిన అది బరాబర్ ఇచ్చిండు. అదే మరి ఇప్పుడు మరి హైదరాబాద్ లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వస్తున్నాయి. మరి ఇక్కడ బీఆర్ఎస్ అంటే కేసీఆర్ పార్టీ, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ పోటీ పడుతున్నాయి. మరి ఎవరు గెలిస్తే బాగుంటుంది లెక్క? అంటే బీజేపీ వేస్తే బరాబర్ ఉంటుంది లెక్క, బరాబర్ వస్తుంది. అది అవకాశం ఉందంటవా? బరాబర్ ఉన్నది, ఆకాశం అన్న ఉన్నది, బీజేపీకి ఉన్నది. ఇప్పుడు ఈ 2 ఒకసారి అవకాశం ఇవ్వాలి, కంపల్సరీ ఇవ్వాలి మనం. ఆయన చేస్తున్నాం, కాంగ్రెస్ చూసాం, బీఆర్ఎస్ చూసాం, మనం చూసాం. ఆయన లెక్క, ఆయన లెక్క వేరున్నది. ఎట్లుంది మోడీ పరిపాలన? ఎట్లున్నది? మోడీ పరిపాలన చాలా మంచిగా ఉన్నది, ఉన్నది. మాకు పడుతున్నాయి పైసలు. ఇవి అప్పుడు సంవత్సరంకు 2000 వేస్తాడు, ఇవి 6000 వేస్తాడు. నా వడ్డే కదా, వడ్డే అంటున్నా మాటలే అనుకోండి. మరి మరి ఇప్పుడు మరి బీజేపీ గెలిస్తే బాగుంటుంది అన్నావు. మరి తెలంగాణలో ఒక అవకాశం ఇస్తారట బీజేపీకి? ఇవ్వకపోతే ఏం చేస్తారు? అని ఇస్తారు, కంపల్సరీ ఇస్తారు బరాబర్. ఓకే, కానీ ఇప్పుడు దొంగోట్లు తీసే కార్యక్రమం జరుగుతుంది, ఎట్లా అనిపిస్తుంది? అది కట్ చేయాలి లెక్క అంటే, బరాబర్ కట్ చేయాలి. ఇవి ఇక్కడ నీ దగ్గర వేస్తున్నా, అక్కడ ఆయన దగ్గర వేస్తున్నా, తప్పు కాదు. అది ఇది లింక్ ఏమది, అది కెమికల్ అట్లా వద్దు. కెమికల్ ఉంటుంది జరంతా, ఇట్లా ఉస్తే పోతుంది. నాకు తెలుసు కథ. మరి అట్లా అవుతుంది.
కరెక్ట్ కాదైతే మేడికాయలు అవి దొరుకుతాయి మనకు మేడికాయలకి ఇంత టూపు ఉంటుంది పెట్టేస్తే పోతుంది ఆయన చూస్తాడు ఏం చూస్తాడు ఏం లేదు పెట్టేస్తాడు అయిపోయా ఇక్కడ వేసాం అక్కడ వేస్తాం ఇప్పుడు అలాంటివి నడవు అలా నడవద్దు కార్డు రావాలి కార్డు వస్తే బరాబర్ ఉంటుంది లెక్క మా భార్యకి వచ్చింది ఇంకా నాకు రాలేదు ఇద్దరికి మా కొడుకులకు నాకు రాలేదు ఆ కార్డు వచ్చింది అనుకో నువ్వు ఏడ పెట్టిన మిషన్ బరాబర్ దొరికిపోతాం మొత్తానికి బీజేపీ గెలవాలంటే ఆ బీజేపీ రావాలి లెక్క అంటే బీజేపీ వేస్తే చాలా మంచిది చాలా మంచిది అంటున్నా రైట్ బాబు థ్యాంక్ యూ సరే ఓకే